శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, జడా శ్రావణ్ కుమార్ గారి పైన ఐటీ కేసు నమోదైంది అని ఈ మధ్య ఎక్కువ న్యూస్లో మాట్లాడటం జరుగుతుంది మ్యామ్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మన అభిప్రాయం కాదు, ఆయనే చెప్పారు కదా, నేను జగన్మోహన్ రెడ్డిని దింపటానికి అన్నాడు. మరి ఎందుకో మనకు తెలియదు. ఆయన దింపాలని ఎందుకు అనుకున్నాడు? మరి ఇవాళ మళ్ళా ఎవరి వైపు ఉన్నాడు? అయితే దీని మీద మీకు ఐటీ నోటీసులు ఇచ్చారు. ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు కదా ఓపెన్గా. ఇప్పుడు జడా శ్రవణ్ అనే ఆయన ఒక అడ్వకేటు, ఒక జడ్జిగా చేశారు. మరి ఎంత ఉంటుంది ఒక జడ్జి దగ్గర? అన్యాయంగా సంపాదించకపోతే దానికి ఏమంటున్నాడు ఆయన? నేను బంగారం తాకట్టు పెట్టాను, ఇది తాకట్టు పెట్టాను, అది తాకట్టు పెట్టాను. అంటే ఎంత బంగారం తాకట్టు పెడితే 25 కోట్లు వస్తాయి? మీకు ఇంకో సంగతి తెలుసా? మీరు 10 లక్షల కంటే లోన్ తీసుకోవడానికి ఉండదు బంగారం మీద. 3 అకౌంట్స్ ఏవో ఉంటాయి, 3 సార్లు ఏదో ఒక మనిషికి. అంటే మనందరం తీసుకునే వాళ్ళమే కదా, అదే మన జీవితాలు వెళ్తాయా? ఓ సామెత ఉంది, పెళ్లి చేయాలంటే బంగారం అయినా తాకట్టు పెట్టాలా, రకరం భూమి అయినా అమ్మాలి కదా. అందరం అది చేసేవాళ్ళు. కాబట్టి మరి 24 కోట్లు 25 కోట్లు ఇచ్చే బ్యాంకులు ఏమున్నాయి బంగారం మీద? అంత బంగారం ఎక్కడిది? ఎన్ని కిలోల బంగారం మీ దగ్గర ఉంది? ఎన్ని టన్నులు ఉన్నాయి లేకపోతే కదా? ఇప్పుడు మనం ఇవాళ అంటే పోనీ ఎంత ఉంది? 1,50,000 ఉంది తులం. కానీ అప్పుడు అంత లేదు కదా. అంటే మనం లెక్కలు తీస్తే లెక్కలు పక్కాగా దొరుకుతాయి మనకి. మీకు ఒక కిలోకి ఒక 15 లక్షలు అనుకుందాం, వాడు ఎంత ఇస్తాడు? 10 లక్షలు ఇస్తాడు అనుకుందాం. 10 లక్షలు అంటే మీరు 24 కోట్లు అంటే ఎన్ని కిలోల బంగారం? క్యాల్కులేట్ చేయండి, ఆయనే చెప్పాలి. టన్ను మ్యామ్. మీ దగ్గర టన్ను ఉంటే మరి మిమ్మల్ని ఐటీ రేట్స్ జరగకుండా ఉంటాయా? కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఒక మనిషి దగ్గర 500 గ్రాముల కంటా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మా అమ్మమ్మ ఇస్తుంది నాకు. పూర్వం బంగారం మీదే పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే పెరిగింది, కానీ ఇంచుమించు నే పుట్టే నాటికి కూడా తులం 60 రూపాయలు ఉండేట. తులం 60. తులం 60 అంటే ఆడవాళ్ళు కొనుక్కోకుండా ఉండరుగా. వాళ్ళు చీరలైనా మానేసి బంగారం కొంటారు. మన అమ్మమ్మలు ఇస్తారు మనకి. ఇప్పుడు మా అమ్మ నాకు ఒక 50 తులాలు ఇచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర లెక్క ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఉంటుంది? వాళ్ళు కంసాల దగ్గర తీసుకుంటారు. అప్పుడు ఇవన్నీ లేవుగా, ఈ జిఎస్టీలు లేకపోతే బిల్లులు ఇవన్నీ ఇప్పుడు కదా వచ్చాయి. అందుకని ఎంత మనం ఏ రకంగా చూసుకున్నా 25 కోట్లు మీరు బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుని ఒక మనిషిని ఓడించడానికి ఖర్చు పెడతారా? మరి మీరు ఖర్చు పెట్టారనుకుందాం, అప్పుడు మీరు ఏం చేయాలి? కూటమిలో చేరి, సార్ నేను ఇంత ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, ఇదిగో బిల్లులు, నాకు మీరు సహాయం చేయాలని అడగాలి. వాడు ఇస్తారో లేదో తర్వాత విషయం, నమ్ముతారా లేదా నమ్మడానికే రిసీట్స్. కానీ చంద్రబాబు నాయుడు ఇవ్వరు అనుకోండి, అదో సమస్య. జనసేన ఇవ్వదు, ఇస్తే బీజేపీ ఇస్తుందా ఏమో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి, లేకపోతే వెళ్ళి మిమ్మల్ని ఓడించడానికి ఇంత ఖర్చు పెట్టాను సార్, కానీ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తాను కాబట్టి మీరు ఇవ్వండి, డబుల్ ఇవ్వండి అనాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ఇస్తాడు, ఏం మనం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతా చిత్రమైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నిజం, ఒక విషయంలో మీరు అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని. రాజశేఖర్ రెడ్డి దగ్గర ఉండేది అది, ఆ గుణం. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఎప్పుడు వమ్ము చేయలే, బాగా చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే బాగా చూసుకుంటాడు, చివరిలో చెయ్యి వదిలేస్తాడు, కానీ కనీసం పట్టించుకుంటాడు. ఇవాళ మరి సోషల్ మీడియాలో మీకు ఇంతలాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటే, ఇవాళ అతను ఎవరు, జోసెఫ్ అనే అతను మరి 40 లక్షలు ఇచ్చి పెట్టించాట కదా సెటప్, నెలకి 3 లక్షలట. ఇప్పుడు అఫీషియల్గా 1,50,000 ప్రతి నెల అతనికి వచ్చిందిట. అందుకే అతని అకౌంట్ సీజ్ చేశారు. మనం చెప్తుంది కాదు, సిట్ వాళ్ళు చెప్పింది. మీకు నాకేం తెలుస్తాయి? అందుకని మనం ఒక పని చేసామంటే దొరకకూడదు, దొరికేలా చేయకూడదు. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? మిమ్మల్ని ఎలా ఇరికించాలో కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి ఇరికిస్తాడు. అందుకని మనం రెచ్చిపోయి బట్టలు చింపేసుకుని జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడితే చివరికి ఎక్కడ తేలుతారు?
అది తిహార్ జైలా, నెల్లూరు జైలా, రాజమండ్రి జైలా, ఆప్షన్ మీది కాదు పోలీసు.